ఫంక్షన్కి సెక్కిడలు వేయింటే బాగుంటుంది. ఈ స్వీట్ ఎక్కువగా ఉంటాయి, బూర్లు గారెలుని. ఈ సెక్కిడేలు మామతో మాట్లాడదాం. హలో, సెక్కిడేలు వేసి మామ. నేను కేకున్నానా? అదేం లేదు, నీతో మాట్లాడాలి. నీ ఫోన్ నెంబర్ జాగ్రత్త పెట్టుకున్నాను నేను. మా ఫంక్షన్ ఒకటి ఉంది మా ఇంట్లో. 300 మంది వస్తారు. చెక్కిడాలు వేద్దామని ఒక 300 చెక్కిడాలు చేయాలి. నువ్వు డబ్బులు ఇచ్చేస్తాను. ఎంత అవుతుంది? 10 రూపాయలు చెక్కడం. 300కి 3000 రూపాయల. అమ్మో, పెద్దదే బేరం. అలా కాదు కానీ ఓ పని చెయ్యి. ఇప్పుడు చాలా రకాలు పెడుతున్నాం మేము. గారెలు, బూర్లు, అరుసులు, సున్నుండలు, ఇంకా బొబ్బట్లు, ఈ రకాలన్నీ చాలా పెడుతున్నాం. మనకు పెద్ద పేరు రావాలి కదా. దాంతోపాటు అవన్నీ వెరైటీ వేరే చెక్కడాలు అయితే కరకరలాడుతూ బాగుంటాయి. ఇది కూడా వేద్దామని మేము అందరం ఆలోచించుకొని నీకు ఫోన్ చేయామన్నమాట. పని చేయి, 3000 కాదు 300 చెక్కడాలు పంపించు, 2000 ఇస్తాను. అదేంటే బాబు, తెలుసున్నదానివి కదా, మా తాత ముత్తాతల నుంచి నువ్వు మాకు వేసి ఇస్తున్నావు. ఫంక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు 2500 చేసుకో. 500 తగ్గించేయి. 500 తగ్గించలేవా? మరి ఏంటంటావు నువ్వు చెప్పు, లాస్ట్ మాట చెప్పు. 300 చెక్కడాలు కావాలి. 300 మంది వస్తారు. ఒకటి అయిపోతే బాగోదు కదా. మొక్కలు చేసి వేయకూడదు, చిన్న చెక్కడాలు వేయకూడదు. పెద్ద పేరు కదా మనకి ఇక్కడ చెక్కడాలు అంటేనే మన సైడు. ఓ పని చేయి. ఏంటి నన్నే ఓ పని చేయమంటున్నావా? ఏంటది? అన్ని రకాలు ఎందుకు, ఏదో రకం మానేచ్చు కదా. బుల్లెట్ అంటున్నావా? అబ్బే, బాగుంటుందా? మరి మన పేరు పూర్వం నుంచి ఉన్న పేరు నాకు ఇష్టం లేదు. ఆలోచించమంటావా? అయితే ఆలోచించి ఆలోచన వచ్చింది మామ. ఓ పని చెయ్యి, నువ్వు చెప్పిందే. ఇన్ని రకాలు ఎందుకురా, ఏదో రకం మానేయచ్చురా, అంత బాధపడతావు ఎందుకు, డబ్బులు ఖర్చులు అవుతున్నాయి అని అంటున్నావు కదా. చెక్కడాలు మానేస్తాను. చెక్కడాలు మానేస్తాను. మిగతా అన్నీ వేస్తాను. అక్కలేదు నాకు చెక్కడాలు పంపకం. మాకు తెలియదు ఎట్లా ఐడియాలు లేవేటి. వద్దులే, చెక్కడాలు వద్దు. మిగతా అన్నీ వేస్తాం. చెక్కడాలు బాగోవు అక్కడ. తేక పంపకం చెక్కడాలు. అంటే ప్రతి ఓళ్ళు ఐడియాలు ఇచ్చేవాళ్ళే. ఇలాగ ఉంది మన బతుకు.